హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నీట్ 2024 ఆల్ ఇండియా ర్యాంక్స్ చూశాక దేశవ్యాప్తంగా అయితే చాలామందికి మైండ్ బ్లాక్ అవుతుంది. కేవలం ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ వల్లనే చాలామంది కోర్టుకు వెళ్ళారు. పేపర్ లీక్ అయింది కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్స్ పెరిగాయి, మాకు ఇంతకుముందు ఈజీగా వచ్చే ర్యాంక్కి ఇప్పుడు రావట్లేదని చెప్పి దీని మీదనే చాలా కేసెస్ అయితే నమోదయ్యాయి. సో యాక్చువల్గా ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత పెరిగాయి ఈ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఒక ఏపీ తెలంగాణలో అలాంటిది పెరగడం లేదా, మీరు సేఫ్ ఉన్నారా అనేది మీకు తెలియాలంటే వెంటనే మీకు లోకల్ లిస్ట్ ఇప్పుడు డిస్ప్లే లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ రాగానే అందులో మీకు ఈజీగా తెలిసిపోతుంది. లేకుంటే మన మెంటర్షిప్లో చేరండి. మీ ప్రొఫైల్కి లోకల్ ర్యాంక్ ఎంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. మెంటర్షిప్లో చేరడానికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా లోకల్ ర్యాంక్ వచ్చిన వెంటనే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందైతే కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు చాలా ఈజీగా క్లారిటీగా రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నేను ఇక్కడ చేసి పెడుతూ ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. సో మనం చూసినట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎంతలా పెరిగాయో ఒకసారి నిన్న మన కామెంట్స్లో నేను అడిగాను. మన సబ్స్క్రైబర్సే పెట్టడం జరిగింది. వాళ్ళతోనే ఒక టేబుల్ తయారు చేసి చెప్తున్నాను. ఇందులో కొన్ని కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. 655 మార్కులు ఈసారి వచ్చిన స్టూడెంట్కి ఈసారి వచ్చిన ర్యాంక్ అయితే 25,600, అప్రాక్సిమేట్గా 25,600 వచ్చినట్లు వాళ్ళు పెట్టారు. అండ్ లాస్ట్ టైం 2023లో అది 5,800. సో మీరు చూసినట్లయితే ఎంత పెరిగింది మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఒక స్టూడెంట్ 582, ఈసారి 1,00,000 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. అండ్ అదే 2023లో 40,000 ర్యాంక్ మాత్రమే, అంటే 60,000 మంది స్టూడెంట్స్ ఎక్స్ట్రా వచ్చేసారు. సో ఆల్ ఇండియా సీట్లు ఎంత త్వరగా కట్ ఆఫ్ అవుతాయో మీరు తెలుసుకోవచ్చు. 550కి ఈసారి 1,40,800 ర్యాంక్. అదే 2023లో 64,200 ర్యాంక్. డిఫరెన్స్ 80,000. సో ఎంతమంది పెరిగిపోయారు. 492కు 2.2 ల్యాక్. అండ్ పోయినసారి అది 1.17 లక్షలు, 1,05,000 పెరిగింది. ఈసారి 477కు 2.43, అది 2023లో 1.32, 1.11 లక్షలు పెరిగింది. 447 అంటే ఆల్మోస్ట్ తెలంగాణ ఓపెన్ కట్ ఆఫ్ అనుకోవచ్చు లాస్ట్ టైం ఇది. సో ఈసారి 2.92 ఉంది ఆల్ ఇండియా ర్యాంక్. లాస్ట్ టైం అది 1.66 ల్యాక్ మాత్రమే, అంటే 1.3 లక్షలు పెరిగింది. అండ్ 428 కొన్ని రిజర్వేషన్స్ తెలంగాణలో ఇక్కడి వరకు అయితే వచ్చాయి. 3 ల్యాక్స్. ఇది పోయినసారి అయితే 1.90 ల్యాక్, అంటే 1,10,000 మంది పెరిగారు. సో ఈ పెరిగిన స్టూడెంట్స్ అంతా వేరే స్టేట్ వాళ్ళైనా, మన దగ్గర అయితే మార్క్స్ పెరగలేదని చూస్తే మన దగ్గర కూడా మార్క్స్ పెరిగాయి, ఖచ్చితంగా పెరిగాయి. నిన్న మనం ఒక పోల్ పెట్టినప్పుడు 550 అబోవ్ చాలామంది పోల్లో ఓటేశారు. సో దాదాపు ఆ లోకల్ లిస్ట్ రాగానే మీ ప్రొఫైల్ నేను తయారు చేసి ఇస్తాను. అండ్ దానికోసం అయితే మీరు మెంటర్షిప్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ మీరు కూడా చూసుకోవాలనుకుంటే 2023 డిస్ప్లే మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రెండు మీరు డౌన్లోడ్ చేసుకొని ఈసారి డిస్ప్లే మెరిట్ లిస్ట్ రాగానే రెండు కంపేర్ చేసి చూసుకోవచ్చు, ఏ ర్యాంక్ ఎక్కడి వరకు వస్తుంది అనేటువంటిది. అండ్ ఆ రెండు పీడిఎఫ్లను చూస్తూ మీరు అబ్జర్వ్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ మీరైతే అర్థం చేసుకోవచ్చు. అలాంటి వీడియోస్ నేను కూడా ఇక్కడ చేస్తాను. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి.